హాయ్ ఫ్రెండ్స్, గులాబ్ జామున్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ యూస్ చేస్తున్నాను. మిల్క్ యూస్ చేసి మాత్రమే పౌడర్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకు టేస్ట్ అనేది ఉంటుంది. అండ్ నేను నెయ్యి యూస్ చేసి లాస్ట్లో ఇలా పెట్టేస్తాను. ఒక 1 అవర్ అనేది అది పిండి నానాలి. దాని తర్వాత చేతి మీద నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న ఉంటల్లాగా చిన్న చిన్న బాల్స్ లాగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ప్యారలల్గా మనము షుగర్ సిరప్ కూడా తయారు చేసుకుందాం. సో 1 గ్లాస్ షుగర్కి 2 గ్లాస్ వాటర్ వేసి షుగర్ ప్రిపేర్ చేసుకోవాలి, షుగర్ సిరప్. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని మనము ఒకేసారి ఆయిల్లో ఫ్రై చేయాలి. సో ఆయిల్లో ఫ్రై చేయాలంటే కొంతమందికి చాలామందికి లోపల అలాగే మెత్తగా ఉంటుంది, అది ఉడకదు అవన్నీ చెప్తారు. సో హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకేసారి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఇలా డార్క్ కలర్లో రావాలి. అప్పుడైతేనే మనకి లోపల చాలా బాగా బాయిల్ అండ్ కుక్ అవినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ ఇలా బయట పెట్టేసి ఫ్రై చేసింది షుగర్ సిరప్లో వేసేయాలి. సో షుగర్ సిరప్లో వేసి నీట్గా లిడ్ క్లోజ్ చేసి పెట్టేసి 15 మినిట్స్ తర్వాత అవి నానడం వల్ల సైజ్ మారుతాయి, లోపల సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.